బిగ్ బాస్ సీజన్ 9 లో రచ్చ జరుగుతోంది. హౌస్ లోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పాత వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు. అందులో దివ్యల మాధురి అయితే తన నోటికి ఓ రేంజ్ లో పని చెప్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా తన వెటకారం మాటలతో సీనియర్ కంటెస్టెంట్స్ కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె సంజనతో గొడవకు దిగడం బీబీ హౌస్ ను ఊపేస్తోంది. ఇప్పుడు తన దూకుడుతో సోషల్ మీడియాలోని నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్ కూడా వచ్చేలా చేసుకుంటోంది. రీసెంట్ ఎపిసోడ్లో సంజన మాధురి మధ్య బొట్టు బిల్లల కారణంగా పెద్ద గొడవ జరిగింది. బాత్రూంలో పెట్టిన తన స్టిక్కర్స్ కనిపించడం లేదంటూ మాధురి కిచెన్ దగ్గర అందరినీ ఆరా తీస్తుండగా ఆ స్టిక్కర్స్ గురించి సంజన తనతో చెప్పిందని ఇమ్ము మాధురితో చెప్తాడు. ఈ క్రమంలోనే సీన్లోకి ఎంటర్ అయిన సంజన తనకేం తెలియదని, కావాలంటే తన వద్ద ఉన్న బొట్టు బిల్లలను వాడుకోవాలని అంటుంది. అంతటితో ఆగకుండా బొత్తిగా డిసిప్లిన్ లేకుండా బాత్రూంలో స్టిక్కర్స్ ఎలా పెడతావని మాధురిని నిలదీసింది. దీంతో మాధురి ఒక్కసారిగా తన నోటికి పని చెప్పింది. ఏంటి కామెడీగా ఉందా? అప్పుడు గుడ్డు దొంగతనం చేసినట్టు ఇప్పుడు నా స్టిక్కర్స్ను కొట్టేశావా? నువ్వు కొట్టేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా అని గట్టిగా అరిచింది మాధురి. ఇలా దొంగతనం చేస్తున్నావు కనుకే బిగ్ బాస్ నీ మెడలో దొంగ అనే బోర్డు వేశాడంటూ ఫైర్ అయింది. దీంతో సంజన బిత్తరపోయింది. ఇక ఇదంతా చూస్తున్న మిగిలిన మెంబర్స్ కాసేపు కళ్ళు తేలేశారు. ఆ టైంలో దివ్య కలగజేసుకుంటూ మెంటల్ గాలంతా ఇక్కడే ఉన్నారని సైలెంట్గానే కళ్యాణ్ దగ్గర పంచి వేసింది. ఇక ఈ ఎపిసోడ్ చూసిన బీబీ ఆడియన్స్తో పాటు నెటిజన్స్ అందరూ సంజన మాధురి మధ్య సాగిన బొట్టు బిల్లల వారిపై క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఇది యాడ దొరికిన సంతరా అయ్యా, స్టిక్కర్ల కోసం ఇంత రచ్చా అని కామెంట్ చేస్తున్నారు.